108, 104 అంబులెన్సుల నిర్వహణలో వైసీపీ సర్కార్ అరబిందో సంస్థకు అదనంగా 175 కోట్లు దోచిపెట్టినట్లు కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఒక్కో అంబులెన్స్ నిర్వహణకు అయిన ఖర్చు కన్నా 50,000 నుంచి 60,000 రూపాయల వరకు అదనంగా చెల్లించినట్టు గుర్తించింది. 108, 104 అంబులెన్స్ల నిర్వహణలో ఘోరంగా విఫలమైనప్పటికీ అరబిందో సంస్థల యాజమాన్యానికి వైసీపీ సర్కార్ అదనంగా కోట్లాది రూపాయలు చెల్లించింది. గ్రామీణులకు వైద్య సేవలు చేరువ చేసే క్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద మొబైల్ మెడికల్ యూనిట్ల టెండర్ను నాటి వైసీపీ ప్రభుత్వం అరబిందోకు అప్పగించింది. ఒక్కో వాహనానికి నెలకు 1,80,225 రూపాయలు చెల్లించింది. నెలలో 26 రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామాల్లో ఒక్కో వాహనం నడిపేందుకు డ్రైవర్కు 16,000, వివరాలు నమోదు చేసే డీఈఓకు 15,000, వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడికి 60,000 చొప్పున వేతనంగా చెల్లించారు. నెలకు 9,000 నుంచి 10,000 వరకు ఇంధనం ఖర్చు కలిపినా ఒక్కో వాహనానికి 1,00,000 దాకా ఖర్చవుతుంది. మరో 10 నుంచి 20,000 వరకు ఇతర ఖర్చులకు వెచ్చించినా నెలకు సగటున 1,20,000కు మించదు. ఈ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చింది. ప్రభుత్వమే ఉచితంగా మందులు పంపిణీ చేసింది. అన్నీ లెక్కేస్తే ఒక్కో వాహనంపై అరబిందో యాజమాన్యానికి నెలకు సగటున 55,000 నుంచి 60,000 రూపాయల వరకు మిగిలిందని అధికారులు వెల్లడించారు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద 2022లో ప్రభుత్వమే వైద్యుల్ని నియమించింది. వారికి నెలకు వేతనం కింద చెల్లించే 60,000 రూపాయల్ని వాహన వినియోగ ఖర్చులో తగ్గించింది. ఇలా చూసుకున్నా అరబిందో సంస్థల యాజమాన్యానికి వచ్చే లాభంలో ఎలాంటి కోతా పడలేదు. లాభాపేక్షతో సర్వీసుల్ని నడపకూడదనే స్ఫూర్తికి భిన్నంగా కార్పొరేట్ సంస్థ మాదిరిగానే అరబిందోకు చెల్లింపులు జరిగాయి. ఇక 108 అంబులెన్సుల్లో పాత వాటికి నెలకు 2,28,000, కొత్త వాటికి 1,78,000 రూపాయలు చెల్లించారు. 731 అంబులెన్సులు నడపాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో 670 మాత్రమే నడిపినట్లు గుర్తించారు. కానీ డబ్బులు మాత్రం 731 వాహనాలకు చెల్లించారు. డయాలసిస్, రిఫరల్ కేసుల కోసం ఈ వాహనాలు ఎక్కువగా తిరగడం వల్ల నిరీక్షణ పెరిగి అంబులెన్స్ల వినియోగం తగ్గింది. గాడి తప్పిన ఈ అంబులెన్సుల నిర్వహణను నాటి వైసీపీ ప్రభుత్వం స్వల్ప జరిమానాలు విధిస్తూ అరబిందోపై ప్రేమ ఒలకబోసింది.